హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూర కర్రీ కోసం కట్ చేసిన ఆనియన్స్, ఎల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, తోటకూర అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీలో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు, ఆనియన్స్, మిర్చి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసుకొని కలుపుకొని కట్ చేసిన తోటకూరను వేసుకోవాలి. ఇప్పుడు తోటకూరను ఒకసారి కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు తోటకూర కొంచెం ఫ్రై అయింది కదా, తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపి మళ్ళీ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. Please like and subscribe my channel. Thank you.